హలో, నమస్తే. ఇది ఒక చిన్న డే అవుట్ వ్లాగ్ చూసేయండి. వెల్కమ్ టు సన్రైజ్ ల్యాండ్స్. ఈ అక్వేరియం అయితే టొరంటో డౌన్ టౌన్లో ఉంటుంది. సిఎన్ టవర్, అక్వేరియం రెండు పక్కపక్కనే ఉంటాయి. అక్వేరియం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక చిన్న ఫిష్ ట్యాంక్ ఉంది. మనం టికెట్స్ తీసుకునే లోపు పిల్లలు ఇక్కడ కలర్ ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యూ మినిట్స్ అక్కడ క్యూట్ ఫిషెస్ని చూసిన తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్ ఫిషెస్ ఉన్నాయి. ఇవి చూడండి ఎలా వెరైటీగా ఉన్నాయో. ఇదైతే ఫిష్ కాదు, దీన్ని లాబ్స్టర్ అంటారంట. అలా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఇంకా చాలా రకాల స్టార్ ఫిషెస్ కనిపించాయి. మీరు ఎప్పుడైనా ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్టార్ ఫిషెస్ని చూసారా? ఇక్కడ అక్వేరియం అంటే ఏదో పెద్ద ఫిష్ ట్యాంక్లో కొన్ని ఫిషెస్ని పెంచడం కాదు. సముద్రం లోపల ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా ఇక్కడ క్రియేట్ చేశారు. సముద్రం లోపల ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అలా ఈ స్టార్ ఫిషెస్ అన్ని చూస్తూ వెళ్తూ ఉంటే ఇది కనిపించింది. దీన్ని జపనీస్ స్పైడర్ క్రాబ్ అంటారు. మేము ఈ అక్వేరియం చూడడానికి వీక్ డేస్లో వెళ్ళాము. అక్కడ చాలామంది స్కూల్ పిల్లలు గ్రూప్స్గా ఎక్స్కర్షన్కి వచ్చున్నారు. అలా వెళ్తూ ఉంటే ఈ ప్లేస్లో చిన్న ఫిషెస్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ షేప్స్లో భలే ఉన్నాయి. పిల్లలకి బాగా నచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫిషెస్, షార్క్స్ ఉన్నాయో. ఇవి చాలా హ్యూజ్ ట్యాంక్స్ అండి. మనం ఆ ట్యాంక్స్ మధ్యలో ఒక చిన్న టన్నెల్ లాగా ఉంటుంది. ఆ టన్నెల్లో వెళ్తూ చూడాలి. ఈ ఫిష్ చూడండి భలే ఉంది. అక్వేరియంలో మధ్యలో ఇలా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి చిన్న పైప్స్, టన్నెల్స్ లాగా పెట్టారు. ఆ పైప్ ఫిష్ ట్యాంక్ మధ్యలో నుంచి వెళ్తుంది. ఆ పైప్లో నుంచి వెళ్తూ మన చుట్టూ ఫిషెస్ వెళ్తుంటే మనం చూడవచ్చు. ఇక్కడ టటాయిస్ని ఇంత క్లోజ్గా స్విమ్మింగ్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి. ఈ ఆరెంజ్ ఫిషెస్ అయితే అందరికీ మోస్ట్లీ ఫేవరెట్ ఉండొచ్చు. మనం మూవీస్ చూసేవాళ్ళం కదా, ఫైండింగ్ నీమో, ఫైండింగ్ డోరీ అని. భలే క్యూట్గా ఉన్నాయి. అలా పెద్ద హ్యూజ్ ఫిషెస్ అన్నీ చూసి వచ్చిన తర్వాత మధ్యలో ఇక్కడ పిల్లలకి బోర్ కొట్టకుండా వాళ్ళు కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఇలా ఒక చిన్న ప్లే ఏరియా లాగా ఉంది. అక్కడ పిల్లలు కాసేపు ఆడుకొని స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ అక్వేరియం కంటిన్యూ చేసాము. ఈ ఫిషెస్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇక్కడ కింద కనిపిస్తున్నవి అయితే రాక్ ఫిషెస్ అంట. సేమ్ స్టోన్ లాగే ఉన్నాయి. ఇవైతే ఎలక్ట్రిక్ ఫిషెస్ అంట. వాటిని ముట్టుకుంటే షాక్ వస్తుందంట నిజంగానే. సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన క్రియేచర్స్ ఉంటాయో కదా. ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అలా చాలా రకాల ఫిషెస్ని చూసుకుంటూ జెల్లీ ఫిషెస్ దగ్గరికి వచ్చేసాము. ఈ జెల్లీ ఫిషెస్ అయితే నిజంగానే ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ జెల్లీ ఫిషెస్ని అంత క్లోజ్గా స్విమ్మింగ్ చేయడం చూస్తుంటే భలే అనిపించింది. నిజంగా ప్రాణమున్న ఒక జీవి అంటే ఎంత బాగా అనిపించిందో చూస్తుంటే. ఈ జెల్లీ ఫిషెస్ని మనం క్లోజ్గా చూసి ఎక్స్పీరియన్స్ చేయడానికి వాళ్ళు ఇలా లైట్స్ డిస్ప్లే చేస్తున్నారు. ఈ జెల్లీ ఫిషెస్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదొక వెరైటీ ఆఫ్ జెల్లీ ఫిష్.
వీటినైతే అప్ సైడ్ డౌన్ జెల్లీ ఫిష్ అంటారంట. జెల్లీ ఫిషెస్లోనే ఇది ఇంకొక వెరైటీ. అలా చూస్తూ మనం ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా హ్యూజ్ మిషనరీ, అక్కడ ఉండే హ్యూజ్ ట్యాంక్స్కి ఆక్సిజన్ సప్లై అండ్ ప్యూరిఫికేషన్ మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇక్కడ చూసారా ఆవిడ ఆ ఫిషెస్కి ఫుడ్ తినిపిస్తోంది. ఇక్కడ ఈ ప్లేస్ ఓపెన్గానే ఉంటుంది, మనం ఆ ఫిషెస్ని టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు. Please subscribe Sunrise Channel.